సన్ రైజర్స్ హైదరాబాద్ గురువారం ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 80 పరుగుల భారీ తేడాతో కేకేఆర్ పై ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఈ సీజన్ లో హ్యాట్రిక్ ఓటములతో పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. మరోవైపు చివరి స్థానంలో ఉన్న కేకేఆర్ ఈ విజయంతో 5వ స్థానానికి ఎగబాగింది. కాగా ప్రస్తుతం కమిన్స్ కెప్టెన్స్ పై విమర్శలు వస్తున్నాయి. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ పై మ్యాచ్ లో సరిగ్గా బౌలింగ్ మార్పులు చేయలేకపోయాడని, స్పిన్నర్లు 2 వికెట్లు తీసినా వారిని కంటిన్యూ చేయలేదని, 8 ఓవర్లు స్పిన్నర్లు వేసేందుకు ఛాన్స్ ఉన్న ఫేసర్లతో వేయించి మూల్యం చెల్లించుకున్నాడని, మరోవైపు కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ కలిపి 8 ఓవర్స్ లో 4 వికెట్లు తీసి ఎస్ఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బతీశారని చాలా మంది నిపుణులు కమిన్స్ కు ప్రశ్నలు సంధించారు. స్పిన్నర్స్ కు ఆ పిచ్ పై మంచి రికార్డ్స్ ఉన్నాయి, కానీ కమిన్స్ ఎందుకు స్పిన్నర్లతో కేవలం 2 ఓవర్స్ మాత్రమే బౌలింగ్ చేయించాడు అంటూ ప్యాట్ కమిన్స్ పై ప్రశ్నలు సంధిస్తున్నారు. మరికొందరైతే ఎస్ఆర్హెచ్ ఆట తీరును మార్చుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఆట తీరు మార్చుకోకుంటే రాబోయే మ్యాచ్ల్లో వీరు వరుస ఓటములు చవి చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఎస్ఆర్హెచ్ ఆట తీరు మార్చుకోవాలా లేదా బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఏదైనా మార్పులు చేస్తే మన ఆరెంజ్ ఆర్మీ మళ్లీ విజయం దిశగా అడుగులు వేస్తుందా? మీకు ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి.